నీకు తెలిసిందే కదా, మొన్న 3 months బ్యాక్ నుంచి ఇల్లు కడుతున్నాను చెప్పాను కదా, అది కన్స్ట్రక్షన్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయింది. దానికి పెయింటింగ్ వేపిద్దామా లేకపోతే అసలు వాల్ పేపర్, అసలు ఇంటీరియర్ ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదు. అది దానికి ఎలా చేద్దాం అనేది కొంచెం ఫ్యామిలీ మొత్తం కూడా కన్ఫ్యూజన్లో ఉంది. తక్కువలో మంచి లుక్ వచ్చేది బాగా ఉన్న ఇంటీరియర్ ఏదైనా ఉంటే నీకు తెలిస్తే చెప్పు. మొన్న ఈ మధ్య చూసాను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా చూసాను, RM వాల్మార్ట్ అని ఇలా, దాంట్లో 300 నుంచి స్టార్టింగ్ అన్నారు. అది ఎలా అయినా నీకు తెలుసు కదా, తెలిసింది. పెయింటింగ్ ఏముంది చెప్పు, ప్రతి ఒక్కరు పెయింటింగ్ వేయించుకుంటారు. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి, వాల్ పేపర్స్. అండ్ మనకి ఇట్లా కిడ్స్కి రూమ్కి కావాలంటే కిడ్స్కి టైప్ కానీ ఇంట్లో మనకి డిఫరెంట్ ట్రెండింగ్ అవుతున్నది ఏంటి ఇప్పుడు వాల్ పేపర్స్. పెయింటింగ్ అందరూ వేయించుకుంటారు. అండ్ మనకి ఇంకొకటి ఏంటి అంటే పెయింటింగ్ కంటే తక్కువ బడ్జెట్లో మనకి వాల్ పేపర్స్ అనేది మొత్తం అయిపోతుంది. అయినా ఇప్పుడు అందరూ ఇళ్ళకి పెయింటింగ్ అంటున్నారు, ఎక్కువ మంది అదే వాడతారు. అసలు పెయింటింగ్ బెస్ట్ ఉంటుందా లేకపోతే అసలు వాల్ పేపర్ బెస్ట్ ఉంటుందా? ఈ రెండిట్లలో వేసుకున్నా కూడా ఏది ఎక్కువ రోజులు వస్తుంది ఇదంతా కొంచెం తెలియదు. అయినా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఆల్రెడీ చూసాను అన్నాను కదా, సరే నీకు తెలిసింది ఏమన్నా ఉంటే చెప్పు. ఇప్పుడు పెయింటింగ్ ఏముంది చెప్పు, డల్ అయ్యే కొద్దీ మళ్ళీ వేస్తూనే ఉండాలి రిపీటెడ్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాల్ పేపర్స్ అనేది ట్రెండింగ్ కదా, మనకి తక్కువ బడ్జెట్లో మనకి నచ్చిన డిజైన్లో మనం వేసుకోవచ్చు వాల్ పేపర్స్. మన ఇంటికి ఎలా కావాలో అలా మంచిగా వేసుకోవచ్చు. పెయింటింగ్ కనుక ఏదైనా మార్క్ పడ్డా ఏది పడ్డా అది అలానే ఉండిపోతుంది. అది వాల్ పేపర్ అనుకో, ఇన్ కేసు ఏదైనా పిల్లలకు గీసినా కానీ మనము వెట్ క్లాత్ తుడుచుకున్నా పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పెయింటింగ్ అంటే ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా మనకి, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకు తక్కువ లో బడ్జెట్లో ఇప్పుడు పెయింటింగ్ ఏదైతే బడ్జెట్ పెడుతున్నామో ఆ మార్జిన్కి ఈ మార్జిన్కి నువ్వు ఒకసారి క్యాలిక్యులేషన్ చూసుకో. పెయింటింగ్ బదులు తక్కువ దాంట్లో మనకు అయిపోతుంది. అయినా మీ వీడియోస్ నేను చాలా చూసాను, ఆ వీడియోస్లో డిఫరెంట్ చాలా టైప్స్ మోడల్స్ చూపించారు. వాటిల్లో బెస్ట్గా మంచిగా తక్కువగా చేసేది ఏది బాగుంటుంది? మనకి ఇందులో వచ్చేసి 2 types ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి కస్టమైజ్, ఇంకొకటి వచ్చేసి రోలర్ అనమాట. కస్టమైజ్ అంటే మనకు నచ్చిన డిజైన్, మనకి ఎలా అంటే ఇప్పుడు రాధవ కృష్ణ లేదంటే బుద్ధ, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు హాల్స్ లో మనకు 3D లాగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా, అలా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర రోలర్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన డిజైన్ విత్ ఇన్ 1 day ఫ్రీ ఇన్స్టాలేషన్ ప్రొవైడ్ కూడా చేస్తాం. ఓకే. అయినా హౌస్ మొత్తం మీద వాల్ పేపర్స్ అంటే అవి ఎన్ని వాల్ పేపర్స్ పడతాయి, అది మెజర్మెంట్ తీసుకుంటారా అంటే అసలు ఈ ప్రాసెస్ ఏంది? అసలు అన్నిటి గురించి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. అసలు మన టీమే ఇంటికి వస్తారనమాట, ఇంటికి వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకుంటారు. అండ్ నీ బడ్జెట్ ఏందో వాళ్ళకి చెప్పావనుకో, అదే నా మెయిన్ మ్యాటర్ కూడా, నా బడ్జెట్ లో నాకు మంచిగా ఉండేలా సేమ్ నీ బడ్జెట్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పావనుకో, వాళ్ళే సజెషన్స్ ఇస్తారనమాట. హాల్లో ఏది బాగుంటది, బెడ్రూమ్ లో ఏది బాగుంటది అనేది అన్ని వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఒకసారి చూద్దాం అవి. పదశాలు వెళ్దాం పద. అంటే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. సరే చూద్దాం, క్యాటలాగ్స్ చూద్దాం. వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ అయితే క్యాటలాగ్ అన్నమాట. మన దగ్గర ఇలా ఉంటుంది మనకి. సేమ్ టెక్స్చర్ ఫీల్ ఉంటుంది మనకి, ఏ డిజైన్ పట్టుకున్నా కానీ టెక్స్చర్ ఫీల్ ఉంటుంది. ఇలాంటివి ఉంటుంది. ఒక నేచర్ టైప్ కూడా అలా కూడా ఉంటుంది. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వేసుకోవడానికి ఒకవేళ ఇవి ఆర్డర్ ఇస్తే అయితే 1 day ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్క వాల్ పేపర్ స్టాక్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మన దగ్గర గోదాం ఉంటుంది అనమాట. స్టాక్ అయితే బల్క్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇది టైల్స్ దగ్గర ఎంత చిన్న పీస్ ఉంది, ఇట్లానే అనిపిస్తుంది. అసలు ఇది ఏమన్నా లెంత్ ఉంటుంది, మనకి ఇట్లా రోలర్స్ వస్తుంది కదా, ఒక రోలర్ అండ్ ఇదే కాకుండా మన దగ్గర కస్టమైజ్ కస్టమైజ్ అంటే మనం ఏం చెప్తే ఫోటో ఇచ్చినాం అలా కూడా, లేదంటే ఈ క్యాటలాగ్ లో వచ్చేసి
ఇది కూడా స్క్రాచ్ అస్సలు పడదు దీని మీద. పడ్డా మనం వెట్టినట్టు తుడుచుకోవచ్చు. ఇది కాకుండా మన దగ్గర కస్టమైజ్ ఇది వచ్చేసి ట్రెండింగ్ అన్నమాట. ఇది హెచ్డి క్వాలిటీ అనమాట. హెచ్డి లుక్ ఉంటుంది. హెచ్డి లుక్ ఉంటుంది. దీంతో పాటు మన దగ్గర 3D కూడా ఉంది. ఇది 3D మనకి ఇలా వస్తుంది అనమాట. మీరు ఏ ఫోటో బుద్ధ కానీ రాధాకృష్ణ కానీ ఏది సెలెక్ట్ చేసుకుంటే మీకు 3D కావాలంటే 3D వస్తుంది, హెచ్డి కావాలంటే హెచ్డి కూడా చేస్తాం. అండ్ 3Dలో వచ్చేసి మనకి మనం బెట్లో తుడుచుకోవచ్చు. ఇందులో రెండింటిలో కూడా కస్టమైజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా సెలెక్ట్ చేసుకునేది. అట్లా కావాలంటే కూడా అలా కూడా చేస్తాము. మనకి కొంతమంది అంటే లైక్ కొంచెం ఓల్డ్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళ కోసం ఇలా లివింగ్ రూమ్ చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే నేచర్ కి సంబంధించింది కానీ కాస్త ఎన్విరాన్మెంట్, ఇంకొకటి బుద్ధ లాగా, అంటే ఇంకొకటి ఒక్కొక్క చాయిస్ ఉంటది కదా. అండ్ ఇంకొకటి మన దగ్గర కిడ్స్ కి సంబంధించింది కూడా ఉంది. కిడ్స్ ఇందులో మనకి 3D కావాలంటే 3D కావాలంటే 3D ఉంటుంది, హెచ్డి కావాలంటే హెచ్డి ఉంటుంది. ఇది వచ్చేసి బుద్ధ అన్నమాట. చాలా రోల్స్ ఎక్కడ ఉంటాయి. 3Dలో హెచ్డిలో అన్నది. ఇది రోల్స్ రావుతుంది. స్క్వేర్ ఫీట్ టైప్ స్క్వేర్ ఫీట్ వాళ్ళకి కావాలి అంటే ఎంత కావాలి అంటే అది వాళ్ళకి ఎంతవరకు కావాలని అంతవరకు అంతవరకు చేస్తాను. సెలెక్ట్ చేసుకుంటాం. వాటర్ ప్రూఫ్ సేమ్ ఇదే క్వాలిటీ. అవును, మీకు లైఫ్ టైం ఎలా ఉంటుంది? 10 years కావచ్చు. 10 years ఉంటుంది. 10 years మంచిగా మెయింటైన్ చేసుకుంటే 3D ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ ఇన్ కేసు ఎక్కువ సార్లు ఏమైనా వాటర్ తెలుస్తారు. అట్లా కాకపోతే మనం మెయింటెనెన్స్ వర్క్ చేసేయాలి. ఏదైనా బట్టలు కానీ మరీ గట్టి క్లాత్ పోతున్నారో అది వర్క్ రోబోట్స్ అంటే మనకి ఈ కస్టమర్ నచ్చినది రాధాకృష్ణ కానీ మీ ఫ్యామిలీ ఫోటో కానీ కిడ్స్ ని కానీ ఎలా కావాలంటే అలా హెచ్డి కావాలంటే హెచ్డి, 3D కావాలంటే 3D చేసుకోవచ్చు. అయినా ఇప్పుడు మీ దగ్గర వాళ్ళు మళ్ళీ మీకు ప్రైస్ కావాలన్నా ఇంటీరియర్ చేసుకోవాలన్నా అది కూడా ఒక అసలు ఇంటీరియర్ వాళ్ళకి ఇవన్నీ అయిపోతాయి. మన దగ్గర బ్లైండ్స్ ఉంటాయి. బ్లైండ్స్ దీంతో పాటు మనకి ఫ్లోర్ మ్యాట్, గ్లాస్ మ్యాట్, ఈసీ ప్యానల్స్ ఉంటాయి. వాళ్ళతో చూసాను బట్ రిమైనింగ్ అది బ్లైండ్స్ ఒకసారి ఇది వచ్చేసి కస్టమైజ్ బ్లైండ్ అనమాట. మనకు నచ్చిన ఫోటో వేసుకోవచ్చు. ఏ ఫోటో ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో వేసుకోవచ్చు. విత్ ఫిలమెంట్ వస్తుంది అనమాట. మనకి ఇది రోల్ అయితే లోపల ఏదైతే రోల్ అవుతుందో దాన్ని కవర్ చేస్తుంది అనమాట. అండ్ ఆ కవర్ చేసిన మనకు పైన కూడా మనకి డిజైన్ వస్తుంది. ఈ రోల్ ఉంటుంది కదా, రోల్ కవర్ చేయడానికి ఇవి షేడ్ అవడం కానీ షేడ్ అవ్వడం కానీ అట్లాంటిది ఏది ఉండదు మనకి. ఇప్పుడు ఐటీ చేసుకున్న తర్వాత నేను వేరే బొమ్మ మార్చాలన్నమాట. మళ్ళీ కొత్తది వేసుకోవాలి మనం, ఎందుకంటే కస్టమైజ్ కదా, మళ్ళీ కొత్తది వేసుకోవాలి. లైఫ్ టైం కూడా మనకి 6 to 7 years వస్తుంది. దీంతో పాటు మన దగ్గర జీరో బ్లైండ్ ఉంది, అది కూడా చూస్తాం కదా. మనకి హాఫ్ వెంటిలేషన్ ఉంటుంది, హాఫ్ క్లోజ్ అయింది అనమాట. ఇలా ఇలా కావాలంటే ఫుల్ కవర్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను ఫిలమెంట్ అనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇది ఏదైతే వచ్చిందో సేమ్ ఇక్కడ పైన కూడా మనకు అలానే వచ్చింది. ఏంటంటే రోల్ ని కవర్ చేస్తుంది అనమాట. జీరో బ్లైండ్ దీని మీద మనం
ఇది హాఫ్ వెంటిలేషన్ హాఫ్ మనం కస్టమైజ్ మనకు నచ్చింది వేసుకోవచ్చు. మనం ఒకసారి 3D అంటే 3D లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది వచ్చేసి 3D ఫుడ్ అనమాట. చాలా సార్లు ఏది కావాలన్నా ఇది జస్ట్ శాంపుల్ కి లోపల ఉంది అసలు ఏమంటుందా స్టాక్ ఎవ్రీ వీక్ మనకు స్టాక్ చేంజ్ అవుతూనే ఉంటుంది.